అయిపోతుంది. అదే సాంబార్ మా మమ్మీ స్టైల్ ఎలా చేస్తుందో చూసేద్దామండి. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో కందిపప్పు పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకోవాలి. మిరియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. వేగేదాకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మెదుపుకొని కూరగాయలన్నీ యాడ్ చేసుకోవాలి. అందులోకి వంకాయలు యాడ్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం. సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం. చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాని పొడి చేసి వేసుకోవాలి. రెండు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తాలింపులోకి మినప్పప్పు యాడ్ చేసుకున్నాం. ఆవాలు యాడ్ చేసుకున్నాం. జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాం. దాన్ని వేరేగా కలుపుకొని ఇక తాలింపు అంటేనే కరివేపాకు కంపల్సరీ కదా, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాం. తాలింపు మొత్తాన్ని